నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో బీజేపీ కార్యకర్తలు రాస్తారోక చేశారు. రైతులు పండించిన సన్న రకం వడ్లకు 2500 మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు ఎడపల్లి మండలంలోని జానకంపేట చౌరస్తా వద్ద రాస్తారోక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లూరు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లూరు శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ న్యాయవాది గోపాల్, ఎడపల్లి మండల అధ్యక్షులు కమలాకర్, బాలరాజు, చుక్కరాజు, పోషెట్టి, ఆదినాథ్, సీనియర్ నాయకులు మేక సంతోష్, లోలపు కిషోర్, ఉప్పు సురేష్, వంశీ, శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ శ్రీమతి రాధా, సర్పంచ్ సరేన్, సృజన్, అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 1 గంట రాస్తారోకో అనంతరం బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి రైతుల పాలిట శాపంగా మారడం జరిగింది. రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులను నట్టింట ముచ్చడం జరుగుతున్నది. భూసార పరీక్షలు చేయకుండా తన ఇష్టం వచ్చిన పంటను వేసుకోవాలి అని రైతుకు స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛను తీసేసి నిరంకుశంగా ముఖ్యమంత్రి గారు సన్నధాన్యాన్నే పండించాలి అని చెప్పి రైతుల మెడపై కత్తిపెట్టి ఒత్తిడి చేసి రైతు బంధు ఇయ్యం మీకు అనే ఒక దృఢాలోచనతోటి ఈరోజు రైతులపై పాలిట శాపంగా మారి సన్నధాన్యాన్ని పండించడానికి పురికొల్పడం జరిగింది. ఈరోజు సన్నధాన్యం వచ్చేసి రైతులకు తీరని నష్టం జరుగుతున్నది. ఈరోజు పురుగు వల్ల, అదేవేళ దోమకాటు వల్ల పూర్తిగా దిగుబడి తగ్గిపోయింది. చాలా మంది రైతులు ఈరోజు ఆ పంటను అగ్గిపెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిన రావడం జరిగింది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఈ రోజు చాలా దీనావస్థలో రైతుల పరిస్థితి ఉన్నది. మక్కల పరిస్థితి చూసుకున్నా గానీ మక్కలను కూడా పండించిన పంటకు రైతు కేంద్రాలు మక్కల కేంద్రాలు ఏర్పాటు చేసి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కలను కొనుమంటే మక్కలను కూడా కొనకుండా ఈరోజు నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చడం జరిగింది. దాదాపు 90% మక్కలను కూడా అమ్ముకున్న తర్వాత రైతులకు ఈరోజు మేము మళ్లీ కొంటామని చెప్పి పూర్తిగా ట్రేడర్స్ దగ్గరికి మక్కలు వెళ్లిపోయిన తర్వాత ప్రకటించడం జరిగింది. అది కూడా దుబ్బాక ఎలక్షన్స్ గురించే ప్రకటించడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు ఉన్నారు. పసుపు రైతులకు కూడా మినిమం సపోర్ట్ ప్రైజు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయబోయా అని చెప్పి మా గౌరవ ఎంపీ అరవింద్ గారు చెప్పినా గానీ వినకుండా ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వము రైతులకు చిన్నచూపు చూస్తూ లెటర్ కూడా రాయడం లేదు. అంటే రైతులకు తను ఇష్టం వచ్చిన పంటను వేసుకోవాలనే నిరంకుశ ధోరణి ద్వారా ఈరోజు మొత్తం రైతాంగం, తెలంగాణలో రైతాంగమే కాకుండా నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా రైతాంగం అంతా చిక్కిపోయి ఈరోజు దీనాస్థితిలోకి రావడానికి పూర్తిగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారే కారణం. ముఖ్యంగా ఈరోజు ఈ సన్నధాన్యం వల్ల చాలా మంది నిజామాబాద్ జిల్లాలో చాలా మంది రైతులు నష్టపోవడం జరుగుతున్నది. 1882 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎంఎస్పీ ఇస్తుందో దానికి అదనంగా 650 రూపాయలు బోనస్ ఇచ్చేసి 2500 రూపాయలు రైతులకు ఇవ్వాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో రైతులు ఇప్పటికే చాలా మంది నష్టపోవడం జరిగింది. నువ్వు రైతులు అంటే చిన్న చూపు ఉన్నది. పూర్తిగా నీకు ఈరోజు సంవత్సరం లోపల సెక్రటేరియట్ కావాలి, 2 సంవత్సరాల లోపల కాళేశ్వరం కావాలి అంటే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి అవినీతి డబ్బుతోటే ఈరోజు పరిపాలన సాగించడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు శాపంగా మారిపోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. కానీ రైతుల పాలిట శాపంగా మారడం జరిగింది. ఈరోజు రైతులకు చిన్నచూపు చూస్తూ కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా ఈరోజు రైతులకు చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. కాబట్టి రైతాంగం తరఫున భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. రాబోయే రోజుల్లో రైతాంగానికి అండగా ఉంటుంది. మీరు ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. 2500 రూపాయలు సన్నధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు 2500 రూపాయలు ఇయ్యలేని పరిస్థితుల్లో పూర్తిగా రైతాంగం తరఫున బీజేపీ పార్టీ పోరాడుతుంది. ముఖ్యంగా అకాల వర్షాలకు చాలా మంది ఇప్పటికే అన్ని రకాలుగా నష్టపోవడం జరిగింది. దొడ్డుది కూడా రావడం లేదు, ప్రతిది కూడా రావడం లేదు, ప్రతి పంట కూడా నష్టపోవడం జరిగింది. కాబట్టి రైతుల తరఫున బీజేపీ పార్టీ నిలబడుతుంది. కాబట్టి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా బీజేపీ పార్టీ పోరాడుతుంది. జై తెలంగాణ. ఇంకా
subscribe to my channel. And also press this bell icon.